ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన మ్యాథ్స్ అంటే డిఎస్సి పరంగా మ్యాథ్స్ అనేది అందులో ఫస్ట్ చాప్టర్ సంఖ్యలు. ఇవి మనకి టెట్లో అనేవి మ్యాక్సిమం 6 మార్క్స్ ఉంటాయి. అలాగే డిఎస్సిలో 5 మార్కులు ఉంటాయి. మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఎందులో ఉంటుందంటే సంఖ్యలు చాప్టర్. ఇది మనకు అన్ని చాప్టర్ల కన్నా చాలా పెద్దది. అలాగే ఎక్కువ మార్కులు వచ్చేది కూడా ఈ చాప్టరే. సో మనకి సిలబస్ పరంగా టెక్స్ట్ బుక్లో అనేది సంఖ్యలు ఏ చాప్టర్ ఉన్నాయి, అలాగే మనకి నోటిఫికేషన్లో మనకి ఏ టాపిక్స్ ఇచ్చారని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి సిలబస్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్స్. అంటే ఈ సంఖ్యలు అనేది మనం మొత్తం 3rd to 10th వరకు మనకి ఏ క్లాస్లో ఏ సెమ్లో ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ 3, 4, 5 క్లాసెస్. ఇవి అంకెలు, సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు, ఎక్కాలు, కారణాంకాలు, సంఖ్యలను పోల్చుట అనేది. అలాగే మనకి 6th క్లాస్లో చూస్తే 2021లోని మనకు బుక్స్ చేంజ్ అయ్యాయి, 23లోని మళ్ళీ చేంజ్ అయ్యే బుక్స్. అలాగైతే మనం ఇప్పుడు ఏం చూసుకోవాలంటే 2023 బుక్స్ని మనం చూసుకోవాలన్నమాట. మనకి 6th క్లాస్లో సెమ్ 1 అనేది మన సంఖ్యలను తెలుసుకుందాం. అలాగే పూర్ణాంకాలు. నెక్స్ట్ 3rd చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందాం. అలాగే 6th చాప్టర్ పూర్ణ సంఖ్యలు. అలాగే సెమ్ 2 అనేది 7th చాప్టర్. సెమ్ 2లో 7th చాప్టర్ భిన్నాలు. అలాగే 8th చాప్టర్ దశాంశం. ఇప్పుడు 7th క్లాస్కి వెళ్తే 7th క్లాస్లో సెమ్ 1లో ఫస్ట్ చాప్టర్ పూర్ణ సంఖ్యలు, 2nd చాప్టర్ భిన్నాలు మరియు దశాంశాలు. అలాగే సెమ్ 2లో 8th చాప్టర్ అకర్ణీయ సంఖ్యలు. అలాగే 8th క్లాస్ కూడా 8th క్లాస్ చూస్తే మనకి 2022 బుక్ తీసుకోవాలండి మనం. అందులో సెమ్ 1లో ఏంటంటే అకర్ణీయ సంఖ్యలు, అలాగే 6th చాప్టర్ వర్గములు, వర్గమూలాలు. అలాగే 7th చాప్టర్ ఘనములు, ఘనమూలాలు. అలాగే సెమ్ 2లో చూసుకుంటే 16th సంఖ్యలతో ఆడుకుందాం. అలాగే 9th క్లాస్లో చూస్తే మనకి 9th క్లాస్లో సెమ్ 1లో ఒక చాప్టర్ ఉందండి, అది సంఖ్యామానం. అలాగే 10th అనేది మనకు ఆల్రెడీ తెలుసండి, ఓల్డ్ సిలబస్లో మనకి ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు. ఇది మనకి ఓన్లీ ఇదంటే ఏంటంటే సిలబస్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో 3rd to 10th ఎంతవరకు ఉందని తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ అనేది నోటిఫికేషన్ ఏటేటి ఇచ్చారు అంటే ఏమేమి ఇచ్చారో తెలుసుకుందాం. ఓకే బాయ్.